లాల్ దర్వాజాలో జరుగుతున్న బోనాల్లో రంగం కార్యక్రమం జరుగుతుంది. లైవ్ ద్వారా చూద్దాం. అమ్మా 116 సంవత్సరాలుగా నీకు పూజలు చేస్తున్నాం తల్లి. నీ దేవాలయాన్ని నువ్వు అభివృద్ధి చేసుకొచ్చిన బాధ్యత నీదే తల్లి. దానికి ఏం చేయమంటావు చెప్పు తల్లి. ఇంత చిన్నగా ఉన్నందుకే నేను ఇంత పెద్దగా ఆడంబరంగా చేసుకుంటున్నా కదా. మీకు నచ్చి ఎంత పెద్దగా చేసుకున్నా కానీ నేను చేపించుకునే విధంగానే చేపించుకుంటారా బాలుడా? అమ్మ చిన్నగా అయిపోయిన దేవాలయం లక్షలాది సంఖ్యలో నిన్ను భక్తులు దర్శనం చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం అమ్మవారి దేవాలయం కట్టాలా, మీరు ముందుండి నడిపియాలా. మీరు మాకు ఆశ్వాసం ఇవ్వండి, మేమందరం ముందు సిద్ధంగా ఉన్నాం. మీరు ముందుండి ఏం ఆటంకాలు లేకుండా ఈ దేవాలయ కట్టడానికి మీ గజస్తంభానికి మీరు ముందుండి నడిపియాలి తల్లి. ఇప్పుడైనా ఎలాంటి ఆటంకం లేదు. నా బిడ్డల కోసం నేను పెద్దగా చేయాలని ఏనాడు మాట ఇచ్చిన ఆ మాట మీరు నిలబెట్టుకోవాలి బాలుడా. నాకు సంతోషమే, మీరు ఎలాంటి పూజలు చేసినా కానీ పువ్వు పత్రి పెట్టినా కానీ ఆనందమే. కానీ నా పిల్లలు ఇంతకు పెరిగినప్పుడు నా స్థలాన్ని పెంచాలి కదా మీరు. అమ్మా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వం నడుస్తుంది. మన ఎలాంటి కష్టాలు ప్రజలు పడుతుండ్రు. ఈ ఆలయం పెద్ద చేయడానికి మన ముఖ్యమంత్రి గారికి ఏదైనా వరం ఇవ్వండి మీరు ఖచ్చితంగా. నేను ఏట కోరుతున్నది ఇదే కదా. నా ఇంత పెద్ద పండుగ నా ఇంటిల్లాదు నా కుటుంబం పట్టాలని నా గుడి పెద్దగా చేయమని ఆలోచనతోని చెబుతున్నా. ఎందుకంటే నా పిల్లలు నా భక్తులు ఇంకా పెరుగుతారు రా బాలుడా. ఇంకా నేను ఎత్తు పెద్దగా చేయించుకుంటా. అది నా ఆశీర్వాదము మీకున్నది. అమ్మ మా ఆడపడుచులందరినీ రక్షించాలంటే ఏ ఆడపడుచులతో ఏ రకమైనటువంటి పూజలు చేయాలి తల్లి. వాళ్ళకి మీరు మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నా తల్లి. ఆడపిల్లలు పసుపు కుంకుమాలతోటి అందంగా ఉన్నంత కాలము ఈ దేశము సుభిక్షంగా ఉంటుంది రా బాలుడా. వాళ్ళని ఎంత నొప్పిస్తే నాన్నంత నొప్పించినట్టే. అమ్మ మా పిల్ల పాపల్ని మమ్మలను మన ఆరోగ్యాలని అన్ని చక్కగా చూసే బాధ్యత మీదే తల్లి. మిమ్మల్ని నమ్ముకొనే మా ఈ లాల్ దర్వాజా ప్రాంతం అంతా కార్యకర్తలంతా బతుకుతున్నాం. ఈ రాష్ట్రం అంతా మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాం. మీరు చక్కగా మమ్మల్ని చూసి అన్ని మాకు ఆరోగ్యాలు అన్ని విధాలా మాకు మంచిగా చూసే విధంగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలమ్మా. నేను కాపాడుకుంటూ వస్తున్నా పిల్లాది కొంకణానికి ఎలాంటి విషజ్వరాలు వచ్చినా కానీ నేను కాపాడుకుంటూ వస్తా. ఇంకా కూడా నేను నా ప్రజల్ని పెంచుకొని ఇంకా కూడా నేను నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎవరికి ఏమి కాదు, చిన్నంతలో వచ్చేది పెద్దగా చేసుకుంటున్నారు మీరు. కానీ అది మీ చేతిలోనే ఉంది రా బాలుడా. కొత్త కొత్త వ్యాధులన్నీ కూడా తగ్గాలంటే ఏం చేయాలి తల్లి? రకరకాల వ్యాధులతోని ప్రజలందరూ కూడా అల్లకల్లోలం అవుతున్నారు తల్లి. దాన్ని మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీదమ్మా. దానికి ఏం చేయాలో చెప్పమ్మా. ఆ వ్యాధులను మీరే కొని తెచ్చుకుంటున్నారు, మొత్తం కాలుష్యం చేసుకుంటున్నారు. చేసుకొని లేనిపోని రోగాలు తెచ్చుకొని ప్రాణాలకు ముప్పు చేసుకుంటున్నారు కదరా బాలుడా. అమ్మా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ తర్వాత ఏదో టీకాలు తీసుకుంటుంటా అందరు చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారు. మళ్ళీ దానికి పరిష్కారం చెప్పండి అమ్మా ఏదైనా. అది వచ్చింది పోయింది, దాని తర్వాత ఎన్నో వచ్చాయి. అయినా నేను పారదోలుతూనే ఉన్నాను. ఇంకా వచ్చేటివి ఉన్నాయి. అయినా నేను వెంబడి ఉండి తరుముతూనే ఉంటాను రా బాలుడా. మీరు ఎలాంటి చింతించకండి. నేనున్నంత కాలము నా పిల్లలను ఎలాంటి రోగాలు లేకుండా కాపాడుకు